హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేకే ఆర్ట్ స్పైస్ బై సంగీత. నేను మీ సంగీత. ఇవాళ ఈ ఇయర్ రింగ్స్ మేకింగ్ ప్రాసెస్ని చూద్దాం. సో దీనికి కావాల్సినవి డ్రాప్ షేప్లో ఉన్న ఏవైనా బీడ్స్ తీసుకోండి. నేను ఇక్కడ తీసుకున్న బీడ్స్ అన్నీ రియల్ బీడ్స్నే తీసుకున్నాను. ఇవి ఎగేట్స్. సో డ్రాప్ షేప్లో ఉన్న ఎగేట్స్ అండ్ అలాగే రెడ్ కలర్ ఎగేట్ బీడ్స్ని, అంటే టైర్ కట్ బీడ్స్ని, అండ్ అలాగే 2 types ఆఫ్ బీడ్ క్యాప్స్ని ఇక్కడ తీసుకున్నాను. సో ఒక టైప్ ఏంటంటే వాటికి హోల్స్ ఉంటాయి, 8 హోల్స్ ఉన్న బీడ్ క్యాప్స్. ఇంకొకటి ఒక 6 mm 5 mm క్యాప్స్ తీసుకున్నాను, బీడ్ క్యాప్స్. అండ్ అలాగే కొన్ని ఫ్యూజ్ వైర్స్, లేకపోతే డబుల్ హెడెడ్ పిన్స్ అంటాము వీటిని. సో వాటిని కూడా తీసుకున్నాను. ఈ ఫ్యూజ్ వైర్స్ని ఫస్ట్ 2గా కట్ చేసుకోండి. అండ్ అలాగే ఆ పక్కన కనపడుతున్నాయి కదా, అవి వాటిని బాల్ పిన్స్ అంటాము. కొంచెం పెద్ద సైజులో ఒక 20 గేజ్ వైర్తో ఉంటుంది. సో వీటిని తీసుకోండి. వీటిలోకి మనం ఇప్పుడు బీడ్స్ని ఎక్కించేసి పక్కన పెట్టుకుందాము. సో ఇవే అన్నమాట బాల్ పిన్స్ అంటాము. ఒకవైపే వీటికి ఫ్యూజ్ చేసి ఉంటుంది. సో ఇప్పుడు హోల్స్ అన్ని లేని కొంచెం డిజైన్డ్ బీడ్ క్యాప్ ఉంది కదా, 6 mm బీడ్ క్యాప్, దానిని తర్వాత డ్రాప్ షేప్డ్ ఎగేట్ బీడ్ని అండ్ అలాగే రెడ్ కలర్ షేప్డ్ టైర్ కట్ ఎగేట్ బీడ్ని ఎక్కించేసి రెండింటిలోకి ఎక్కించేసి అలా అవి పక్కన పెట్టుకోండి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా కింద బీడ్ క్యాప్, తర్వాత డ్రాప్ షేప్డ్ ఎగేట్ బీడ్, తర్వాత ఇంకా మళ్ళీ టైర్ కట్ షేప్డ్ రెడ్ కలర్ ఎగేట్ బీడ్ని అలా ఎక్కించేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను యూజ్ చేస్తున్నవన్నీ రియల్ బీడ్సే. నేను ఆల్రెడీ ఇలాగా మేక్ చేసి పెట్టుకున్నాను ఒక బీడ్ క్యాప్కి. ఏవైతే హోల్స్ ఉన్నాయి కదా, ఆ బీడ్ క్యాప్కి ఆల్రెడీ మేక్ చేసి పెట్టుకున్నాను. కాకపోతే అది వీడియో సరిగ్గా రికార్డ్ అవ్వలేదు, అందుకని దాన్ని క్రాప్ చేసేసాను. సో మళ్ళీ నెక్స్ట్ బీడ్ క్యాప్కి మనం ఎలా చుట్టుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ డబుల్ హెడెడ్ ఫ్యూజ్డ్ వైర్ ఉంది కదా, లేదా బాల్ పిన్, డబుల్ హెడెడ్ పిన్ ఉంది కదా, సో అది కట్ చేసేసుకొని ఫస్ట్ రెడ్ కలర్ ఎగేట్ బీడ్ని, ఆ తర్వాత లోరియల్ని, అండ్ ఆఫ్టర్ దట్ బీడ్ క్యాప్ని ఎక్కించేసాక మళ్ళీ ఇంకొక లోరియల్ని తీసుకొని మళ్ళీ డబుల్ హెడెడ్ వైర్లోకి వెయ్యండి. ఇప్పుడు దాన్ని 2 turns చుట్టండి. జస్ట్ 2 turns చాలు, ఎక్కువ చుట్టినా అది ఆక్వర్డ్గా కనపడుతుంది. సో ఇప్పుడు ఎక్సెస్ ఉన్న వైర్ని సిజర్స్తో కట్ చేసేయండి. సో ఇలా చేస్తే మనకి ఏంటంటే బీడ్కి అటువైపు ఇటువైపు వైట్ కలర్ పర్ల్స్ అంటే లోరియల్స్ అటు ఇటు హ్యాంగ్ అవుతున్నట్టు కనపడతాయి. అంటే వెంటనే కాకుండా మనం ఇలాగా ఫస్ట్ రెడ్ కలర్ బీడ్, తర్వాత లోరియల్, తర్వాత బీడ్ క్యాప్, తర్వాత మళ్ళీ లోరియల్. సో ఈ ఆర్డర్ ప్రకారం వేసుకుంటే మనకి అందంగా కనబడతాయి. సో ఇక్కడ నెక్స్ట్ ప్రొసీజర్ కూడా చూసుకుందాం. నెక్స్ట్ది నేను యాక్చువల్గా ఇక్కడ బీడ్ క్యాప్కి 8 హోల్స్ ఉన్నాయి కదా, 8 హోల్స్ని నేను చుట్టట్లేదు, ఎందుకంటే ఈ ఎగేట్ బీడ్స్ కాస్త పెద్ద సైజు ఉన్నాయి. సో 8 హోల్స్ని మనం మేక్ చేసేస్తే అవి చూసినప్పుడు ఒకదాని మీదకి ఒకటి ఓవర్లాప్ అయిపోతాయి, కాబట్టి ఆక్వర్డ్గా ఉంటుందని నేనేం చేశానంటే 8 హోల్స్ కాకుండా ఓన్లీ 4 హోల్స్ని మాత్రమే ఇక్కడ మేక్ చేశాను. సో 4 హోల్స్ని ఎలా మేక్ చేసుకోవాలి అంటే ఆల్టర్నేట్గా. సో ఇక్కడ నేనైతే వీడియోలో ఏదైతే ఫస్ట్ చేశానో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ హోల్కి నేను ఇక్కడ ఎగేట్ బీడ్ని చుడుతున్నాను. సో కొంచెం లూజ్గా చుట్టుకుంటే మీకు ఇవి అందంగా కనపడతాయి అన్నమాట. చుట్టుకునే అంటే హ్యాంగ్ అవుతూ చక్కగా అందంగా కనపడతాయి. సేమ్ ప్రాసెస్లో 2 చుట్టుకోండి. సో ఇక్కడ చూసారు కదా, సెంటర్లో ఎగేట్ బీడు, అటు ఇటు వైట్ కలర్ లోరియల్స్ మీకు కనపడుతున్నాయి. సో అదేవిధంగా ఇక్కడ 3rd హోల్ని కూడా మేక్ చేసుకోండి. 3rd and 4th హోల్ని కూడా ఇదే ప్రాసెస్తో మేక్ చేసుకుంటారు. మీకు ఆల్రెడీ ప్రాసెస్ అర్థమయ్యే ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఫాస్ట్గా చూపించేస్తున్నాను. సేమ్ అదే ప్రొసీజర్లో మీరు మిగిలిన బీడ్స్ని కూడా, అంటే మిగిలిన హోల్ని కూడా మేక్ చేసేసుకుంటారు. సో ఇక్కడ మా బాబు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు.
ఇక్కడ నేను మేక్ చేసిన బీడ్ క్యాప్ని ఆల్రెడీ మనం మేక్ చేసి పెట్టుకున్న బాల్ పిన్ ఉంది కదా, దానిలోకి ఎక్కించి చూశాను. బట్ హైట్ సరిపోలేదు అనిపించింది. సో అందుకనే ఒక పర్ల్ని తీసుకొని దాని మీద బీడ్ క్యాప్ 2 పర్ల్స్ తీసుకున్నాను. దాని మీద బీడ్ క్యాప్ పెట్టగానే నాకు హైట్ అడ్జస్ట్ అయ్యింది అనిపించింది. సో అంటే మీరు అడిషనల్గా ఇంకో 2 బీడ్స్ని తీసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే మళ్ళీ అగైన్ రెడ్ కలర్ ఎగేట్ బీడ్ని తీసుకొని దాని తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు లోరియల్స్ని తీసుకోండి. లోరియల్స్ 1 by 1 అలాగా మీకు ఎంత హైట్ కావాలి అంటే అంత హైట్ అలా అడ్జస్ట్ చేసుకుని, నేనైతే ఇక్కడ 6 ఇచ్చినట్టున్నాను. అలా 6 ఇచ్చి మళ్ళీ ఇంకొక ఎగేట్ బీడ్ని అలా పాస్ చేశాక ఫస్ట్ నేను ఈ బాల్ పిన్ వైర్ని కాస్త బెండ్ చేసేసి దాన్ని ఇయర్ హుక్గా ప్రిపేర్ చేసేద్దాం అనుకున్నాను. కానీ ఎందుకో నాకు అది చాలా హైట్ ఎక్కువ అయిపోతుంది అనిపించింది. అండ్ మోర్ ఓవర్ అది గేజ్ వైర్ కూడా చాలా పెద్ద సైజ్ అవ్వడంతో సరిగ్గా బెండ్ అవ్వలేదు. నా దగ్గర ఆ టూల్ కూడా లేదు, మంచిగా రౌండ్గా దాన్ని బెండ్ చేసే టూల్. సో అందుకని నేను ఏం చేశా అంటే ఇక్కడ దాన్ని ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను దాన్ని ఎలా మేక్ చేశాను అని. ఇలా కూడా బాగుంటుంది, నాకైతే ఇలాగే నచ్చింది, ఇలా హుక్ లాగా మేక్ చేసి పెట్టేద్దామని. కానీ నాకు చెప్పాను కదా, ఆ గేజ్ వైర్ని వంచడానికి నాకు బలం సరిపోక ఏం చేశాను, దీన్ని కంప్లీట్గా అంటే వంచడం కాదు, ఒక మంచి షేప్లోకి కన్వర్ట్ చేయలేనేమో, అంత ఫ్లెక్సిబుల్గా లేదనిపించింది. సో అందుకని నేను దీన్ని చక్కగా మనం కట్టుతీగతో ఎలా మేక్ చేసుకుంటామో అలాగా చుట్టేసాను అనమాట. ఒక రౌండ్ షేప్డ్ ఒక ఏదైనా నీడిల్ హెల్ప్ తీసుకొని అక్కడ ఒక రౌండ్ రింగ్ వచ్చేలాగా చేసుకొని దాన్ని చుట్టేసాను. ఇంకా అంటే కట్టుతీగతో మనం ఎలా చుడతామో అలాగా అదిగోండి అలా రౌండ్ షేప్లో పెట్టేసి, అంటే అదొక మేకింగ్ ఆప్షన్ లాగా రింగ్ షేప్లోకి కన్వర్ట్ చేసి దాన్ని ఎక్సెస్ వైర్తో ఇక్కడ చూడండి వీడియోలో క్లియర్గానే చూపిస్తున్నాను. సో అక్కడ దాన్ని మిగిలిన ఎక్సెస్ వైర్ని చుట్టూ తిప్పేశాను. 2 టర్న్స్ తిప్పిన తర్వాత అక్కడ మనకి ఒక మేకింగ్ ఆప్షన్ అంటే ఒక రింగ్ లాంటి స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది కదా, ఆ రింగ్ని మనం ఇయర్ హుక్స్కి హ్యాంగ్ చేసేస్తామన్నమాట. సో అలా ఎప్పుడైతే హ్యాంగ్ చేసేసామో అది కొంచెం ఇలా వేలాడుతూ కాస్త అందంగా కనబడుతుంది అని ఒక థాట్తో మళ్ళీ ప్రొసీజర్ని మార్చేశాను. యాక్చువల్గా దీన్ని ఈ నోస్ పిన్స్ కాదు ఇవి, ఈ బాల్ పిన్స్ని మనం ఇయర్ హుక్గా కన్వర్ట్ చేసినా కూడా చాలా అందంగానే ఉంటుంది. జస్ట్ 2 టర్న్సే తిప్పండి. ఇప్పుడు ఎక్సెస్ ఉన్న వైర్ని సిజర్స్తో కట్ చేసేస్తారు. ఈ ఎక్సెస్ వైర్ కాస్త గుచ్చుకోకుండా నోస్ ప్లయర్తో గట్టిగా అడిచేసేయండి. ఇప్పుడున్న ఎక్సెస్ వైర్ని సిజర్స్తో కట్ చేసేస్తారు కదా. ఇప్పుడు కట్ చేసేసిన తర్వాత దాన్ని ఇంకా ఇయర్ హుక్కి హ్యాంగ్ చేసుకోవడమే అన్నమాట. మీకు ఈ ప్రాసెస్లో ఏమైనా అర్థం కాకపోతే మీరు కామెంట్స్లో మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో మీకు ఏం అర్థం కాకపోయినా ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే నచ్చాయా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా నేను నా మేకింగ్ వీడియోస్లో ఏం చేంజ్ చేసుకోవాలి, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో అది కూడా చెప్పండి. ఎందుకంటే ఇలా చెప్తూ ఉంటే నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. అండ్ అలాగే నా ఛానల్ని గ్రోత్ చేసుకోవడానికి నాకు కొంచెం అవకాశం దొరుకుతుంది. ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, ఎక్కడ నేను మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవచ్చు అన్నది. మీకు ఇందాక ఫస్ట్ ఇయర్ రింగ్ ప్రాసెస్లో నేను పర్ల్స్తో హైట్ని అడ్జస్ట్ చేసుకున్నానని చెప్పాను కదా, కాదండి, నేను ఎగేట్ బీడ్స్తోనే హైట్ని అడ్జస్ట్ చేసుకున్నాను. అంటే గ్రీన్ బీడ్ పైన ఒక 2 ఎగేట్ బీడ్స్ని వేయడం వల్ల నాకు హైట్ అడ్జస్ట్ అయింది. సో అలాగే ఇప్పుడు ముందు మేక్ చేసిన ఇయర్ రింగ్ లాగానే ఈ నెక్స్ట్ ఇయర్ రింగ్ని కూడా మేక్ చేసుకోవడమే. అంటే బీడ్ క్యాప్ వేసాక మళ్ళీ ఎగేట్ బీడ్, తర్వాత ఒక 6 లోరియల్స్, అండ్ తర్వాత మళ్ళీ ఇంకొక ఎగేట్ బీడ్ ఇలా వేసుకున్నాయి. మళ్ళీ సేమ్ కట్టుతీగతో మేక్ చేసినట్టు మేక్ చేసేసాను. అలా చేసుకుని
ఆ ఇయర్ హుక్కి హ్యాంగ్ చేసేసేయడమే. నాకు చాలా క్రాఫ్ట్ ఐడియాస్ నా బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయి, కాకపోతే నేను వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి మా పిల్లలు కొంచెం నాకు సపోర్ట్ చేయట్లేదు. అందుకనే మీకు వీడియోస్ అంత ఫ్రీక్వెంట్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను. లేకపోతే నాకు చాలా క్రాఫ్ట్ ఐడియాస్ వచ్చు. అండ్ అలాగే నేను పెయింటింగ్ చేస్తాను, డ్రాయింగ్ మంచిగా వేస్తాను, క్రాఫ్ట్స్ చేస్తాను, ఇంకా హోమ్ డెకరేషన్ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. మా నాన్నగారు పాపం నాకు అన్నీ నేర్పించారు. కరాటే నేర్చుకున్నాను నేను, బ్లూ బెల్ట్ యాక్చువల్గా. ఆ తర్వాత క్లాసికల్ డ్యాన్స్ మా అక్కకి నేర్పిస్తే దానికి తోడుగా వెళ్ళేదాన్ని. కానీ నాకు క్లాసికల్ డ్యాన్స్ అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు, ఎందుకంటే ఒక 1 year దాకా స్టెప్స్లోనే ఉండిపోయాను. ఆ నమామి నగేశం గిరీశం అని ఉంటుంది కదా, సో అప్ టు దట్ అక్కడి వరకు నేర్చుకున్నాను. ఇంకా అలాగే సంగీతం నేర్చుకున్నాను. అండ్ నాకు చిన్నప్పటి నుంచి పెయింటింగ్, డ్రాయింగ్ ఇవన్నీ ఇష్టం. కానీ నాకు ఇన్నింటి మీద గ్రిప్ ఉంది, కానీ దేంట్లోనూ పర్ఫెక్ట్గా అది కంప్లీట్ చేయలేకపోయాను. అండ్ అలాగే ఇవన్నీ నేను ఎగ్జిబిట్ చేయడానికి నాకు అసలు మా పేరెంట్స్ అన్నీ నేర్పించారు, కానీ ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మా స్కూలు ఇంకా మా ఊళ్ళో ఉన్న ఒక బాపూజీ కళామందిర్, ఆ రెండింటికి పర్మిషన్ ఇచ్చారే తప్పితే అసలు ఏ మీట్స్కి మమ్మల్ని వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. అంటే వాళ్ళ భయం, పాపం వాళ్ళ భయమేమో కానీ నాకు ఆ స్టేజ్ ఫియర్ అలాగే ఉండిపోయింది. సో నేను ఎందులోనూ ఎక్స్పర్ట్ని కాదు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు, కానీ అన్నీ నాకు లిటిల్ బిట్ అన్నీ కొద్ది కొద్దిగా ఐడియా ఉన్నాయి. సో ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఎప్పుడైతే నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారో సో అప్పుడే నేను షేర్ చేసుకోగలను. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, ప్లీజ్ అండి. మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే నాకు అది ఒక స్ట్రెంగ్త్ని ఇస్తాయి. కాబట్టి ఎలాగైనా రోజుకి ఒక్క వీడియో అయినా అప్లోడ్ చేయాలి అన్న ఒక మైండ్ సెట్తో ఉంటాను. కాబట్టి ఎంత కష్టమైనా మెల్లగా ఒక వీడియో అన్నా అప్లోడ్ చేస్తాను. సో ఒక DIY అయినా మీకు నేర్పించగలుగుతాను, అఫ్కోర్స్ మీరు నేర్చుకోవాలనిపిస్తేనే. అండ్ ఎవరైతే చూస్తున్నారో ఈ మేకింగ్ ప్రాసెస్ వీటన్నింటినీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళగలుగుతాను. యాక్చువల్గా నేను ఒక 5 years బ్యాక్ 6 years బ్యాక్ ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. అప్పుడు ఓన్లీ చందమామ కథలు చెప్తూ ఉండేదాన్ని. మా నాన్నగారు ఎక్కువ బుక్స్ తెచ్చేవాళ్ళు ఇంటికి, చందమామ కథలు బుక్స్. అలాగే వండర్ వరల్డ్ అని అప్పుడు సైన్స్ రిలేటెడ్ వీక్లీ బుక్స్ కూడా ఉండేవి. అలాంటి బుక్స్ అన్నీ ఇంటికి తెచ్చేవాళ్ళు. అవన్నీ ఏం చేయాలో తెలియక వాటిని కొన్ని రోజులు కథలు అప్లోడ్ చేసేదాన్ని. బట్ అస్సలు వ్యూస్ వచ్చేవే కాదు. నాకు అప్పుడు ఎడిటింగ్ కూడా అస్సలు తెలీదు. ఎలా పడితే అలాగా మొత్తం చదివేసి అలా పెట్టేసేదాన్ని. 2-3 పిక్చర్స్ని, చందమామ కథలు బుక్స్, బుజ్జాయి, బాలమిత్ర ఇలాంటి కథలు అన్నింటిలో ఆ పిక్చర్స్ని మాత్రమే షో చేసి వాటిని డ్రాగ్ చేసేసి ఇంకా కథ చదివేసేదాన్ని అలాగా. కాకపోతే పెద్దగా వ్యూస్ వచ్చేవి కాదు, దాన్ని అక్కడ ఆపేశాను. తర్వాత నా తర్వాత నేను టీచింగ్ ప్రొఫెషన్లోకి ఎంటర్ అయ్యాక టీచింగ్వి చాలానే పెట్టాను. తర్వాత మొబైల్ మార్చేయడం వల్ల నేను కొంచెం వాటిని గుర్తుపెట్టుకోలేకపోయాను, నా ఛానల్ అలా పోయింది. తర్వాత మళ్ళీ ఇందులోకి వచ్చాను, ఎందుకంటే నేను ఇప్పుడు ప్రజెంట్ ఖాళీగా ఇంట్లో పిల్లల్ని చూసుకుంటున్నాను. సో ప్రజెంట్ ఖాళీగానే ఉన్నాను కాబట్టి ఏదో ఒకటి మైండ్కి తోచింది నాకు నచ్చే పని చేస్తూ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలాగా కాస్త మైండ్ కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది మనకి నచ్చే పనులు చేస్తే. సో ఇవే అండి ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ఇయర్ రింగ్స్. ఈ ఇయర్ రింగ్స్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.